అందరికీ స్వాగతం. వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. సో మనం లోగడ్లో 60 డేస్ ప్లాన్ అనేది స్టార్ట్ చేసాం. సో 60 డేస్ ప్లాన్లో ఇప్పటివరకు అయితే మనం మొత్తం 30 రోజులు విజయవంతంగా లైవ్ సెషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు టెక్నికల్ ఇష్యూ వల్ల లైవ్ సెషన్స్ అయితే మీ ముందుకు రాలేకపోతున్నాను, కానీ ఆఫ్లైన్లో మీకు వీడియోస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారు, వీడియోని పాజ్ చేయండి, పాజ్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీరు చేయండి. ఆన్సర్ చేసి వాటిని మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయండి. సో నేనైతే మీ ఆన్సర్స్ని చెక్ చేస్తాను, ప్రతి ఆన్సర్ని చెక్ చేస్తాను. అండ్ ఈ వీడియో అనేది మీకు పూర్తయ్యేంత వరకు అయితే ప్రోగ్రామ్ అంతా చూస్తారు, ఓకేనా. సో ఈరోజు మనం 10.2 ఎక్సర్సైజ్లో మొత్తం ఉన్న 8 క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. A toy is in the form of a cone mounted on a hemisphere. ఒక టాయ్ ఉంది. ఈ టాయ్ ఎలా ఉందంటే ఒకసారి చూడండి. ఒక హెమిస్పియర్ పైన ఈ టాయ్ అనేది ఉంది, లైక్ దిస్. ఒక హెమిస్పియర్ తీసుకుందాం. హెమిస్పియర్ అంటే అర్ధగోళం పైన ఈ టాయ్ అనేది చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చాడంటే టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్. సో ఈ టాయ్ చూడడానికి ఎలా ఉంది, ఒక హెమిస్పియర్ మీద మౌంట్ అయినటువంటి ఒక కోన్ షేప్లో ఉంది. కోన్ అంటే మనకి శంకువు కదా, కోన్ ఇలా ఉందన్నమాట. అంటే ఒక అర్ధగోళం పైన ఒక కోన్ని నించోబెట్టినట్టుగా ఉందట. అండ్ ద డయామీటర్ ఆఫ్ ది బేస్ అండ్ ద హైట్ ఆఫ్ ది కోన్ ఆర్ 6 centimeters and 4 centimeters. సో దీని యొక్క డయామీటర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి 6 centimeters ఇచ్చారు. అదేవిధంగా దీని హైట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, 4 centimeters ఇచ్చారు. హైట్ 4 centimeters అండ్ దీని యొక్క డయామీటర్ అయితే మనకి 6 centimeters ఇచ్చారు. ఇప్పుడు ఏమిచ్చాడంటే సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్ అడిగాడు. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో మనం 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి ఏదైతే కోన్ ఉందో కోన్ యొక్క మనకి ఏం చేయాలి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అదే విధంగా ఏదైతే మనకి హెమిస్పియర్ ఉందో హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో 2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాలు కట్టి మనం ఇక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో చూద్దామా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఆన్సర్ చేద్దాం. ఆన్సర్ చేసేటప్పుడు వర్కింగ్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది కోన్. డయామీటర్ చూడండి ఒకసారి. డయామీటర్ ఆఫ్ ది బేస్ ఆఫ్ ది కోన్ ఎంత ఉంది చూడండి, బేస్ ఎంత ఉంది మనకి 6 centimeters ఇచ్చారు. సో డయామీటర్ 6 centimeters అయితే రేడియస్ ఏమవుతుంది చెప్పండి, రేడియస్ మీన్స్ d/2 కదా. d/2 అంటే ఇక్కడ ఏం చేస్తారు, 6/2 = 3 centimeters వచ్చింది. అండ్ హైట్ ఇచ్చారు కదా, సో హైట్ = మనకి ఎంత ఇచ్చారు చూడండి, సో హైట్ కాస్త మనకి ఏమి ఇవ్వడం జరిగింది ఇక్కడ, అండి 4 centimeters ఇచ్చారు. అయితే మనకి కోన్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే ఒకసారి, సో CSA ఆఫ్ కోన్కి ఫార్ములా మనకి ఏం చెప్పండి, πRL అండి. బట్ ఇక్కడ L ఇచ్చారా, L లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ L ఫైండ్ అవుట్ చేయండి. L = ఫార్ములా ఏంటంటే √h² r². సో ఇక్కడ మీరు √h² అంటే మీరు 4² వేస్తారు, అండ్ r² అంటే ఇక్కడ 3² వేస్తారు. సో ఇలా అయితే √16 + 9 √25 వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ గెట్ యాజ్ 5. ఓకే, 5 centimeters. అంటే ఇక్కడ స్లాంట్ హైట్ మీకు ఎంత వచ్చింది, ఏటవాలు ఎత్తు 5 centimeters వచ్చింది. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు కామన్ తీసి మీరు ఫైండ్ అవుట్ చేస్తే బాగుంటుంది. సో ఇలా పై వేసేయండి. r అంటే మనకి ఎంత వచ్చిందండి, 3 centimeters. L = 5 centimeters. సో ఫైనల్గా మీకు ఏమొస్తుంది, 15 pi centimeter square. సో ఇది దేనికి సంబంధించి చెప్పండి, కోన్ కదా, కోన్ మనకు వచ్చింది. ఇప్పుడు ఏం చేశారు, టోటల్ మనకి సర్ఫేస్ ఏరియా కావాలంటే హెమిస్పియర్ది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేర్ఫోర్ హెమిస్పియర్, ఓకే చూడండి, హెమిస్పియర్ యొక్క మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సింది హెమిస్పియర్ యొక్క అదేనండి, హెమిస్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి అయితే మనకి 2πr² కదా. ఎందుకంటే స్పియర్కి వచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది 4πr² అయితే అందులో ఆఫ్ కాబట్టి మనం ఏం చేస్తాం, 2πr² వేస్తాం. దట్ మీన్స్ 2 × pi × r² means here 3². that is equal to we write as 2 × pi × 2 ఇక్కడ 3² అంటే 9 కదా. సో ఫైనల్గా మనకి 18 pi centimeters square వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, టోటల్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో టోటల్ మనం ఫైండ్ అవుట్ చేద్దామా. సో therefore
టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టాయ్. ఆ టాయ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా రావాలంటే ఏం చేస్తాం, కోన్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ప్లస్ హెమిస్పియర్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా కదా. సో ఇప్పుడు కోన్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా మీకు ఎంత వచ్చింది చూడండి ఒకసారి. ఎస్, ఇట్ ఈస్ 15 పై స్క్వేర్ కదా. 15 రావడం జరిగింది, 15 పై వచ్చింది. ప్లస్ ఇక్కడ హెమిస్పియర్ అయితే మీకు ఏమొచ్చింది, 18 పై వచ్చింది. ఎస్, ఇట్ ఈస్ 18 పై సెంటీమీటర్ స్క్వేర్ కదా, టోటల్ ఇవి సెంటీమీటర్ స్క్వేర్. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. 15 + 18 చూసారా, ఇక్కడ ఇస్తే మనకేమొస్తుంది 33 వచ్చింది. 33 పై సెంటీమీటర్ స్క్వేర్ అనమాట. దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 33 × 22/7. సో క్వశ్చన్లో మనకి ఏం చేశాడంటే π = 3.14గా తీసుకోమన్నాడు. సో 3.3 ఇంటూ ఏం చేస్తారు మీరు ఇక్కడ 33 × 3.14 చేసినట్లయితే మీకు సుమారు ఇది మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే 103.71 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది అప్రాక్సిమేట్లీ. సో ఇది మనకి ఏమవుతుందంటే ఈ టాయ్ యొక్క సర్ఫేస్ ఏరియా అవుతుందన్నమాట. ఓకేనా, టాయ్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఇలా వస్తుందన్నమాట. ఫస్ట్ మీరు ఏం చేయాలి, క్వశ్చన్ మళ్ళీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే పైన ఉండేటటువంటి కోన్ పార్ట్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. ఆ తర్వాత హెమిస్పియర్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. రెండు యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అనమాట. ఓకేనా, ఎస్ ఇది. ఇప్పుడైతే మీకు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను, సేమ్ ఇలాంటిదే. ఇక్కడైతే ఏమొచ్చిందంటే కోను హెమిస్పియర్ ఇచ్చారు కదా. ఈ క్వశ్చన్లో మీకు ఏమి ఇస్తాడంటే కోను అదేవిధంగా సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. కోన్ అదేవిధంగా సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోను సిలిండర్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను ఇక్కడ స్క్రీన్ పైన. ఎస్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని పాస్ చేయండి. ఎస్, వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి ఆన్సర్ అయితే చేయండి. మీ చేసిన ఆన్సర్ అనేది ఎస్. సో ఇప్పుడు మనం చెప్పుకున్న క్వశ్చన్ ఇదేని. సో ఈ క్వశ్చన్ అయితే మనం ఇప్పుడు చేసాం కదా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇప్పుడు ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ మీరు ఏం చేస్తారంటే ఆన్సర్ చేస్తారు. ఆన్సర్ చేసి ఈ ఆన్సర్ని కాస్త ఏం చేస్తారంటే ఫోటో తీసి మన వాట్సాప్ గ్రూప్లో అయితే పెడతారు. నేనైతే మీ ఆన్సర్స్ కోసం రెడీగా ఉన్నాను. ఓకేనా, ఒకసారి చేసి పెట్టండి. మీ క్వశ్చన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూడండి ఒకసారి. ఎస్, జూమ్ కూడా చేస్తున్నాను, మీరు అడుగుతారు కాబట్టి. ఓకే, ఇప్పుడు చూడండి క్వశ్చన్ కాస్త. ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్